సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్క్వేర్ రూట్లో మరొక ప్రాబ్లం చూద్దాము. రూట్ 5x ప్లస్ రూట్ 12 ఈజ్ ఈక్వల్ టు రూట్ 27 అనమాట. ఆప్షన్స్ 5, 12, 5/7, 3/5 ఇచ్చారు. అయితే ఇక్కడ మీరు రూట్ 5x ఉంది కదా, రూట్ 5x ఈజ్ ఈక్వల్ టు ఈ రూట్ 12ని మీకు రైట్ సైడ్ తీసుకెళ్లారనుకోండి, రూట్ 27 మైనస్ రూట్ 12 వస్తుంది. అవునా? మరి రూట్ 27ని మనం ఎలా రాయొచ్చు? 9 3s 27 లాగా రాయొచ్చు. ఇక్కడ 12ని ఎలా రాయొచ్చు? మనం 4 3s 12 లాగా రాయొచ్చు. అంటే రూట్ 5x ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు రూట్ 5x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే, ఇక్కడ రూట్ 9 అంటే ఎంత మనకి? ఆప్షన్ 3 అనమాట. రూట్ 9 బయటకు వచ్చేస్తే ఈ 3 అనేది లోపలనే ఉంటుంది కాబట్టి 3 రూట్ 3. ఇక్కడ రూట్ 4 అనేది బయటకు వస్తే 2 అవుతుంది. రూట్ 3 అనేది అలానే ఉంటుంది. మరి రూట్ 3 కామన్ తీసారనుకోండి, 3 - 2 అంటే ఎంత మనకి? అంటే 1 అనమాట. అంటే రూట్ 5x ఈజ్ ఈక్వల్ టు అంతేనా? 3 అనేది బయటకు వస్తే ఇది వచ్చే రూట్ 4 బయటకు వచ్చేస్తే ఓకే. సో రూట్ 3 అయిందనమాట. సో స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేశారనుకోండి, 5x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే మనకి 3/5 అనమాట. సో ఆప్షన్ డీలో ఉంది. అర్థమైందా? రూట్ 5x ఈజ్ ఈక్వల్ టు రూట్ 27 - 12 కదా. 27ని రూట్ 9 × 3 లాగా రాసాము, 12ని 4 × 3 లాగా రాసాము. రూట్ 9 అంటే బయటకు వచ్చేస్తే 3 అవుతుంది. రూట్ 3 అలానే ఉండిపోతుంది. రూట్ 4 అంటే 2 వస్తుంది, బయటకు వచ్చేసి రూట్ 3 అలానే ఉంటుంది. ఇక్కడ రూట్ 3ని కామన్ తీస్తే 3 - 2 అంటే ఎంత మనకి? 1. అంటే రూట్ 5x ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 అయితే మీరు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేశారనుకోండి, ఓకేనా? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 5x ఈజ్ ఈక్వల్ టు 3, x ఈజ్ ఈక్వల్ టు 3/5 అనమాట. సో ఆప్షన్ డి. ఓకేనా? థ్యాంక్ యూ.